నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నేను శరణ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోలీస్ శాఖలో వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది అంటే 2026లో జనవరి ఫిబ్రవరి మార్చ్ వంటి నెలల్లో వివిధ పరీక్షలను నిర్వహిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అయితే పూర్తి కావడంతో ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2025 ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించిన పరీక్ష పేపర్ 1 ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. సో ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కంప్యూటర్ ఆధారితంగానే ఉంటాయి. సో ఈ పరీక్షను వచ్చేసి జనవరి 2026లో నిర్వహిస్తారు. ఆ తర్వాత కంబైన్డ్ హైయర్ సెక్రటరీ ఇందులో 10+2 లెవెల్ ఈ పోస్ట్కి సంబంధించిన టైర్ 2 పరీక్షను అయితే ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. అలాగే మల్టీ టాస్కింగ్ ఇందులో ఇది నాన్ టెక్నికల్ స్టాఫ్లో నిర్వహించే ఈ పరీక్ష. అలాగే హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఈ విభాగంలో నిర్వహించే పరీక్షను జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఇక జూనియర్ ఇంజనీర్ ఇందులో సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఈ 3 విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్ట్ను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్ష జనవరిలో ఉంటుంది. ఈ జనవరిలో పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో చూసుకుంటే కానిస్టేబుల్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉన్న కానిస్టేబుల్ పోస్ట్ ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు నిర్వహిస్తారు. అంటే ఈ రోజు నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. ఇక నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ విభాగంలో ఉన్న ఈ ఎగ్జామ్ జనవరి 7 నుంచి జనవరి 12 వరకు నిర్వహిస్తారు. ఇక తర్వాత ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ ఇందులో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఉంటుంది. ఇది అసెట్ వైర్లెస్ ఆపరేటర్ అలాగే టెలిప్రింటర్ ఆపరేటర్ ఈ 2 విభాగాల్లో ఉంటాయి పరీక్షలు. జనవరి 15 నుంచి 22వ తేదీ వరకు ఉంటుంది. గ్రేడ్ సి స్టెనోగ్రఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2025 ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ 1 జనవరి 2026లో ఉంటుంది. ఇక చివర్లో అస్సాం రైఫిల్స్ ఎగ్జామ్ 2026లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అలాగే ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ దీంతో పాటు రైఫల్ మ్యాన్ అలాగే కానిస్టేబుల్ ఇందులో జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో నిర్వహిస్తారు. దరఖాస్తులు అయితే ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు అయితే సాగుతూ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా డిసెంబర్ 31 లోపు మీ అప్లికేషన్స్ని అయితే పూర్తి చేసుకోండి. ఇక ఇందుకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షలు అలాగే వాటి తేదీలు. సో అభ్యర్థులు ఎవరైతే పోస్టులకి దరఖాస్తులు చేసుకున్నారో అఫీషియల్ వెబ్సైట్స్ని మీరు పదే సందర్శిస్తూ ఉండండి. అండ్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.